తిరుమల తిరుపతి దేవస్థానం బంగారానికి సంబంధించి స్వామీజీ కమలానంద భారతి చేసినటువంటి ప్రసంగం అది సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆయన డిలీట్ చేసినా కూడా పబ్లిక్ దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో దీనికి సంబంధించి ఎల్వి సుబ్రహ్మణ్యం దాంట్లో ప్రధానంగా అప్పీలే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, డీజీపీ వీళ్ళందరి పేర్లు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో స్వయంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం దీని మీద విచారణకు ఆదేశించారు. గతంలో టీటీడీ ఈవోగా కూడా ఉన్నటువంటి సందర్భంలో టీటీడీ గురించి తెలిసినటువంటి వ్యక్తిగా కొన్ని పాయింట్స్ని తేల్చమని చెప్పి ప్రత్యేకంగా ఒక అధికారిని దాని మీద నియమించారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఆ బంగారం తెలిసినే వస్తుందా, అది చెన్నైలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పారా, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానమే వెళ్ళి తీసుకుందా, అట్లా తీసుకునేట్టయితే ప్రాపర్గా ఎందుకని మెయింటైన్ చేయలేదు, అట్లాగే అసలు నిబంధనలకు అనుగుణంగానే జరిగిందా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా అన్నటువంటిది ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆదేశించారు. దీంతో నిన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈవో సింఘాల్ అర్జెంటుగా తెర మీదకి వచ్చారు. వచ్చి మేము మా బంగారం ఎప్పుడో డిపాజిట్ చేస్తున్నాం, ఆ బంగారానికి ఇంకో 70 కిలోల బంగారాన్ని వాళ్ళు జత చేసి ఇవ్వాలి, ఆ ఇచ్చిన దాన్ని తీసుకురొచ్చుకోవాలి, మాకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత పిఎన్బికే ఉంది, కానీ వాళ్ళు చేయలేదు, ఈ లోపుగా ఈ పరిణామం జరిగిందని చెప్తున్నారు. మరి అప్పుడు ఈవో వెళ్ళి ఈ బంగారం మాదే అని తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు క్లెయిమ్ చేసింది అనేది ఇక్కడ తేలాల్సిన అంశం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి తిరుపతికి తెచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఆ బంగారం మాదే అని చెప్పుకుని రావాల్సిన నెసిటీ లేదు కదా. అదే సందర్భంలో ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తుంటే వెళ్ళుండేవాళ్ళు, అది లేదని ఆయనే చెప్తున్నారు, అది మాకు చేర్చాల్సినటువంటి బాధ్యత మాదేనని ఇప్పుడు సింఘాల్ చెప్తున్నారు. అయితే మా తప్పేం లేదని దర్యాప్తులో తేలుతుంది అనేసి ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ తేలాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదటి అంశం పంజాబ్ నేషనల్ బ్యాంకుకే తిరుమల తిరుపతి దేవస్థానం దాకా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ బ్యాంకు చూసుకుంటున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళొచ్చాం అక్కడ కాగితాలు, అది ఎన్నికల సంఘం పట్టుకోవచ్చు, ఎన్నికల అధికారులు పట్టుకోవచ్చు, సీజ్ చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, అప్పుడు ఇదిగో ఇది మాదే అని చెప్పి లెక్క చూపెడితే అయిపోతుంది. లెక్క చూపెట్టాల్సినటువంటి సందర్భంలో వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది మాదని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి, తిరుమల తిరుపతి దేవస్థానం మాదని క్లెయిమ్ చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ దగ్గరకు నుంచి ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళదే బాధ్యత, వాళ్ళు మధ్యలో వేరే బంగారం అయినా తీసుకోవచ్చు కదా, మనకేం సంబంధం అనేటువంటి పాయింట్ కాకుండా ఇక్కడి నుంచి టీటీడీ వాళ్ళు వెళ్ళి ఎందుకు తీసుకున్నారు, మాది అని ఎందుకు క్లెయిమ్ చేశారన్నదే కమలానంద భారతి రైట్ చేసినటువంటి పాయింట్. మరి దర్యాప్తు అధికారి ఆ కోణంలో నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తారా లేదా అనేటువంటిది తేలాల్సి ఉంది.